యాక్చువల్గా నేను ఒక ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేసినప్పుడు కూడా వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ మనకి ప్రొఫెషన్ వల్ల వచ్చే స్ట్రెస్ కంటే ఫైనాన్షియల్ సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చే స్ట్రెస్ని అసలు హ్యాండిల్ చేయలేం. సో బేసిక్గా అది ప్రొఫెషన్ మీద ఇంపాక్ట్ అయ్యి మన ప్రొఫెషన్ని మనం పాడు చేసుకునే సిచ్యువేషన్లోకి పుష్ చేసుకుంటూ ఉంది. చాలా మంది డాక్టర్స్ జరిగేది సెకండ్ మోస్ట్ స్ట్రెస్సర్ ఫర్ డాక్టర్ ఇన్ ఇండియా ఈస్ ఫైనాన్షియల్ స్ట్రెస్. డబ్బులు బాగా సంపాదిస్తారు కదా, ఇంకేంటి ఫైనాన్షియల్ స్ట్రెస్. చాలా బాగా సంపాదిస్తారన్న కేటగిరీ నాకు తెలిసి నాట్ ఈవెన్ 10% ఆఫ్ ది డాక్టర్స్. ఓకే, 90% డాక్టర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ అండి. అంటే సంపాదించకపోవటం వలన లేకపోతే దానికి ఒక ప్లాన్ లేకపోవటం వలన? సంపాదించిన ప్లాన్ లేకపోవడం వల్ల, సంపాదించలేకపోవడం. ఓకే, అన్ప్లాన్డ్గా సంపాదించి కూడబెట్టుకుని అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించేసి కూడా రోజు అంతే స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డాక్టర్స్ హూ డోంట్ హ్యావ్ అవేర్నెస్ ఇన్ జనరల్ అబౌట్ దేర్ ఇన్ బోత్ ఎక్స్ట్రీమ్స్. అసలు డాక్టర్స్ హ్యాపీగా ఉన్నారా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నా డౌట్ కూడా అదే. చాలా మంది డాక్టర్స్ హ్యాపీగా లేరు. మరి మా మెంటల్ వెల్నెస్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. అదే కదా, మేము బిగ్ హిపోక్రెట్స్ అండి. మేము బిగ్గెస్ట్ హిపోక్రెట్స్. మేము మీకు చెప్పే ఏ సలహాలు మేము ఫాలో అవ్వం. చాలా మంది డాక్టర్స్ ఫాలో అవ్వలేరు. ఓకే, ప్రతి ఒక్కళ్ళ మనసాక్షికి తెలుసు అది. మేము మీ డైట్ ఫాలో అవ్వండి, ఎక్సర్సైజులు చేయండి అని ఎంతమంది చేస్తారండి? ఓకే, 54% ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ డయాబెటిక్స్, తెలుసా? అవునా? దేర్ ఇస్ 52% రిస్క్ ఆఫ్ కార్డియాక్ రిస్క్ ఆఫ్ డాక్టర్స్. ఓకే, డాక్టర్స్ డోంట్ బికమ్ ఓల్డ్ దీస్ డేస్, వీ డై యంగ్. ఓకే, కార్డియాలజిస్ట్ ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్ చేసిన ఆయన హీ కుడెంట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ హెల్త్, హీ డైడ్ అట్ 42. అలా బొచ్చుడ్ అండ్ ఎగ్జాంపుల్స్ లైక్ 27 years డాక్టర్స్ డైయింగ్ డ్రాప్ డెడ్ వైల్ ట్రీటింగ్ పేషెంట్స్. 27 years old. యాక్చువల్ వెల్నెస్ వాళ్ళకి లేదు, డాక్టర్స్కే లేదు. సో మీ గురించి చదివేటప్పుడు అది చదివాను, డాక్టర్స్ వెల్నెస్ యూ హ్యావ్ స్టార్టెడ్ సమ్ ప్రోగ్రామ్. Yeah, so we started India's revolutionary campaign. I would say it is, I think India like prastaniki aithe ledu. It is not something to boast about. I think I am more responsible, I feel, because I have personally seen those losses. My father, ఆయన ఎంత ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ గురయ్యారో I have seen him. As I said, financial stress is one main reason. And apart from that, I have seen my close family members suffering for that. Now friends, we never share what we go through. That is the biggest drawback. లైక్ ఇప్పుడు మీకు బాగాలేదనుకోండి, ఫిజికల్గా బాగపోతే బోస్ట్ చేస్తాం. అంటే సపోజ్ మన ఫ్రాక్చర్ అయింది, నాకు ఫ్రాక్చర్ అయిందిరా, మొన్న ఇలా వెళ్ళొచ్చాను, యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది, ఏం తెలుసా 20 కుట్లు పడ్డాయి అంటే ఇన్ని కుట్లు పడితే అంత పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అవుతారు ఫస్ట్ థింగ్. కానీ మానసికంగా బాగోకపోతే మీరు లీవ్ పెట్టారనుకోండి, ఎందుకు లీవ్ పెట్టారంటే నాకు మానసికంగా బాగాలేదని చెప్పండి, ఏం మాట్లాడుతున్నా పిచ్చోడా రా ఆఫీస్కి అంటారు. ఫేవర్ అంటే ఒప్పుకుంటారు. అవును. సో ఫిజికల్ వెల్నెస్కి ఇచ్చే అంత ఇంపార్టెన్స్ మెంటల్ వెల్నెస్కి లేదు, ప్రపంచవ్యాప్తంగానే లేదు. ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. ఓకే, సో నార్మల్ పీపుల్కే వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి డిస్కస్ చేయాలంటే అదొక షై, ఇట్స్ సిగ్గుచేటు ఒక విధంగా చెప్పాలంటే. అంత ఓపెన్గా చెప్పుకోలేరు, చెప్పినా యాక్సెప్ట్ చెయ్యరు. అలాంటిది ఈ సైడ్ ఆఫ్ ది టేబుల్ మేము కూర్చుని మా డాక్టర్స్కి ఆ ప్రాబ్లం ఉందంటే ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేరు. మా ఓన్ సిస్టమే చాలా టాక్సిక్ అయిపోయింది. అంటే ఒక డాక్టర్కి డాక్టరే శత్రువు గట్టిగా చెప్పాలంటే. ద కైండ్ ఆఫ్ వర్క్ ప్రెషర్స్ వీ హ్యాండిల్, ఐ థింక్ నో అదర్ ప్రొఫెషన్ కెన్ హ్యాండిల్. ఇండియాలో ఫార్మర్స్ తర్వాత ఎక్కువగా చనిపోయేది డాక్టర్స్. ఎందుకు? బికాస్ ఆఫ్ స్ట్రెస్. ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ స్ట్రెస్ పైలప్ అయిపోయి దే గెట్ ఇన్ టు స్టేట్ కాల్డ్ యాజ్ బర్న్ అవుట్. స్ట్రెస్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్, బర్న్ అవుట్ ఈజ్ అ ఎండింగ్ పాయింట్. అంటే యూఆర్ డిప్లీటెడ్. బర్న్ అవుట్ అంటే మీరు ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా డిప్లీట్ అయిపోతారు, ఎనర్జీ ఉండదు. ఇంకా చాలామంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూసారు డాక్టర్ హ్యాపీగా మీతో నవ్వుతూ పలకరిస్తూ కన్సల్టేషన్లో? వాళ్ళు ఎప్పుడు మొహం మీద ఎప్పుడు, నేను అలాగే ఉండేవాడిని బేసికలీ. ఓకే, నాకు అర్థం కాల, ఐ వాజ్ ఇన్ బర్న్ అవుట్, అసలు ఏంటిది ఇలాగ అయిపోతున్నావు అని. ఆ చిరాకంతా పేషెంట్ మీద ఎగ్జిబిట్ అయిపోతుంది, మా డయాగ్నోసిస్లో ఎఫెక్ట్ అవుతుంది. చాలా మిస్డయాగ్నోసిస్ జరిగి మెడికో లీగల్ కాంప్లికేషన్స్ అవ్వడానికి రీజన్ బికాస్ డాక్టర్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ హ్యాపీ. ఓకే, దే ఆర్ నాట్ హ్యాపీ మెంటలీ. ఓకే, మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. నార్మల్గా లేబర్ లాస్ ప్రకారం ఎన్ని గంటలు వర్క్ చేయాలి మనిషి? 8 గంటలు పర్ డే, పర్ వీక్లీ వచ్చేసి 40 hours కదా. ఇండియన్ డాక్టర్ వుడ్ వర్క్ ఎనీవేర్ ఫ్రమ్ 100 to 120 hours. ఆల్మోస్ట్ into 3 times. ఎస్, ఎస్పెషలీ ఇన్ దేర్ ఇన్ ట్రైనింగ్. ఓకే, అండ్ అది ఎలాగైపోద్దంటే వీ టేక్ ఇట్ విత్ ఎ ప్రైడ్.
తెలుసా నేను పడుకుని 36 గంటలైంది అంటాడు వచ్చి. నేను చెప్పాను అలాగా. నేను చాలా ప్రౌడ్గా చెప్పాను, అరే 2 days నుంచి పడుకోలేదురా నేను, చాలా కేసులు చూసాం, ఎగ్జిబిట్ చేసాం అయింది. ఇలా ప్రౌడ్నెస్తో ఎగ్జిబిట్ చేయడం ఎక్కువైపోయి మన హెల్త్ని మనం ఎంత డిటోరియేట్ చేసుకుంటున్నామో డాక్టర్స్కి అర్థం కావట్లేదు. 1980s ఒక ఇంట్రెస్టింగ్ కేసు జరిగింది. దానివల్ల ఒక డాక్టర్ వల్ల నెగ్లిజెన్స్ వల్ల ఒక పేషెంట్ చనిపోయింది. ఆ పేషెంట్ పేరు లిబ్బీ జయన్. ఐ థింక్ న్యూయార్క్లో ఎక్కడో జరిగింది ఇది. ఏదో ఎమర్జెన్సీగా ఆ పేషెంట్ని తీసుకొచ్చారు, చిన్న పాప. అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ అడ్రస్ చేసింది ఆ పాపని. ఫీవర్ వచ్చిందని బేసిక్ ట్రీట్మెంట్ పెట్టి వేరే పేషెంట్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళింది, ఐసీయూ పేషెంట్ని. ఈ పేషెంట్ పాప సడన్గా ఫీవర్ కాస్త ఇంకా ఎక్కువ అయిపోయి సడన్గా ఫిట్స్ వచ్చేసి కాంప్లికేషన్ అయిపోయి చనిపోయింది. ఓకే. అప్పుడు ఆబ్వియస్లీ లిబ్బీ జయన్ అన్న ఫాదర్ ఒక జర్నలిస్ట్. ఓకే. ఆయన వచ్చి ఏంటిది అది అని చెప్పి, ఆబ్వియస్లీ దే ఆర్ ఇన్ పెయిన్, సో దే మేడ్ అ ఫుల్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తే ఆ డ్యూటీ డాక్టర్ సరిగ్గా కేర్ తీసుకోలేదని వచ్చింది. ఆ సైడ్ ఆఫ్ ది స్టోరీ వదిలేసి ఒకవైపు ఈ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఆలోచిస్తే ఏం జరిగిందంటే, చూస్తే that doctor, duty doctor, was working for almost more than 26 or 27 hours at a straight. ఓకే. చాలా మందిని పేషెంట్స్ని చూస్తూ రెస్ట్ లేకుండా షీ వాజ్ ఆన్ హర్ 26th or 27th hour ఆఫ్ డ్యూటీ. ఓకే. ఇది తెలుసుకున్న వాళ్ళ ఫాదర్, అసలు డాక్టర్ని ఇంతసేపు ఎలా పని చేస్తున్నారు మీరు అని చెప్పి కేసు వేశాడు. ఓకే. అప్పటి వరకు నాన్ స్టాప్గా దాదాపుగా ఒక 100 ఏళ్ళు డాక్టర్స్ ఆర్ మెంట్ టు వర్క్ డబల్ ఆర్ ట్రిపుల్ దాన్ ఎనీ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఓకే. ఆ కేసు చాలా వైరల్ అయిపోయింది ఆ రోజుల్లో, వైరల్ న్యూస్ పేపర్స్ అండ్ ఆల్. అప్పుడు ఫస్ట్ టైం లీగల్ రెగ్యులేషన్స్ వచ్చాయి, డాక్టర్స్ వర్కింగ్ అవర్స్ లిమిట్ చెయ్యాలి అని. దే మేడ్ ఇట్ టు 70 or 80. ఓకే. కానీ ఇట్ ఈస్ జస్ట్ ఆన్ పేపర్. ఈ రోజుకి ఎవరు ఫాలో అవ్వరు అది. ఓకే. అక్కడ జరిగింది ఏంటంటే, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఒక డాక్టర్ ఇఫ్ హీఈస్ వర్కింగ్ కంటిన్యూస్లీ ఫర్ 16 hours స్ట్రైట్ నైట్ డ్యూటీ కానీ ఏదైనా, తన మానసిక సైకోమోటార్ ఎబిలిటీ ఎలాగైపోతుందంటే, ఒక మనిషి మందు తాగితే వాళ్ళ బ్లడ్ ఆల్కహాల్ కన్సంట్రేషన్ 0.05 ఉందనుకోండి, 16 గంటలు స్ట్రెయిట్గా వర్క్ చేస్తే ఇతను సైకోమోటార్ స్టేట్ కూడా ఆ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ఓకే. అంటే యువర్ బ్రెయిన్ విల్ స్టాప్ ఫంక్షనింగ్. ఓకే. యూ కాంట్ టేక్ డెసిషన్స్. అండ్ ప్రతి పేషెంట్ డయాగ్నోసిస్ అంటే డెసిషన్ మేకింగ్ కదా, ఏ మందు పెట్టాలి, ఏ ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది. బ్రెయిన్ విల్ స్టాప్ వర్కింగ్. And if at all he works for 24 hours straight, his psychomotor ability will be equal to someone who consumed alcohol with blood alcohol concentration of 0.01. ఓకే. అంటే ఏంటో తెలుసా, ఆ లిమిట్ని ఒక మనిషిని డ్రైవ్ చేయడానికి కూడా ఒప్పుకోరు మన లీగల్ లాస్. అండ్ డాక్టర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ సర్జరీస్ అండ్ సేవ్ లైఫ్స్. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వై? బికాస్ నోబడీ కేర్స్ అబౌట్ డాక్టర్స్ అండ్ డాక్టర్స్ డోంట్ కేర్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో మనం ఏదో ఎక్కువసేపు పని చేసి నిజానికి ఏదో పొడి చేస్తున్నాం అనుకుంటున్నాం, నిజానికి నీకు నువ్వు హామ్ చేసుకుంటున్నావు, నీ దగ్గరకు వచ్చే పేషెంట్ కూడా హామే జరుగుతుంది. దానివల్ల చాలా మెడికల్ లీగల్ ఎర్రర్స్ ఎక్కువ అవుతున్నాయి. బికాస్ వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ డీలింగ్ విత్ సాఫ్ట్వేర్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ అదర్ బిజినెస్. దెర్ ఇస్ నో రీడూ. వీ కాంట్. ఏది లేదు. అండ్ వై వుడ్ పేషెంట్ కేర్ అండి? ఆ టైంలో అంత ఫ్రస్ట్రేషన్లో ఎవరైనా ఆలోచిస్తారా? మాదే తప్పు నిజంగా, మమ్మల్ని కొట్టేస్తారు వచ్చేసి, ఆల్మోస్ట్ చావు దెబ్బలు కొడుతున్నారు. కానీ ఇట్ సైడ్ ఆఫ్ ది థింగ్ ఏం తెలియదు కదా, సిస్టమాటిక్ ఎర్రర్స్ ఇవన్నీ. ఓకే. సో ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ బేసికలీ, ఇప్పుడు ఏదైనా మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడన్నా మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద హాస్పిటల్ అని చదివారా? విజన్ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్, టు ప్రొవైడ్ బెస్ట్ హోలిస్టిక్ క్వాలిటీ కేర్ టు ద పేషెంట్స్. దేర్ ఆర్ ఓన్లీ 3 things: క్వాలిటీ, హోలిస్టిక్ కేర్, ఓకే, పేషెంట్ సాటిస్ఫాక్షన్. ఈ 3 goals మీదే ఏ హాస్పిటల్, ఎస్పెషల్లీ కార్పొరేట్ ఆర్ చిన్న సైజ్ హాస్పిటల్ నడుస్తుంది. ద ఇంపార్టెంట్ థింగ్ దే ఫర్గెట్ ఈస్, ఈ 3 ప్రొవైడ్ చేసేది కేర్ ప్రొవైడర్, కేర్ గివర్. అంటే డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, ఎవ్రీబడి. వెన్ ద కేర్ గివర్స్ ఆర్ నాట్ టేకెన్ కేర్, యూ కాంట్ గివ్ ప్రాపర్ కేర్ టు ద పేషెంట్స్. ద 4th ఎలిమెంట్ ఏంటంటే, ఉండాల్సింది ఫిజిషియన్ వెల్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెల్ బీయింగ్ ఆఫ్ ది ఫిజిషియన్ అంటే హ్యూమన్ రిసోర్స్ కదా, హ్యూమన్ రిసోర్స్ని పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఆ హ్యూమన్ రిసోర్స్ ఎంతసేపు క్వాలిటీ ఇవ్వాలి, బెస్ట్ కేర్ ఇవ్వాలి, అఫోర్డబుల్ సర్వీస్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. తప్పులేదు, బట్ 4వ పిల్లర్ ఇది.
3 పిల్లర్స్ మీదే హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది, అందుకే ఇట్ ఈస్ కొలాప్సింగ్. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే టు సేవ్ మనీ ఎక్కువ ప్రెషర్ ఉన్న వాళ్ళ మీద పెడుతున్నారా, లేకపోతే ఇనఫ్ సప్లై లేదా మార్కెట్లో? ఇనఫ్ సప్లై లేకపోవడం అనేది ఐ వుడెంట్ సే ద మెయిన్ రీజన్, బికాజ్ వీ హ్యావ్, మీరు బై డాక్యుమెంట్ ఆర్ లిటరేచర్ పరంగా చూస్తే మనకి WHO ప్రకారం వీ హ్యావ్ ఐ థింక్ 1 out of 1 doctor for 1500 patients. ఓకే, కాకపోతే there are so many doctors in one particular area because all the doctors are not equally widespread. So equal distribution లేదు. సో నిజానికి చెప్పాలంటే there is one doctor for at least I think 300 or 400 people. Especially ఆంధ్రప్రదేశ్లో అయితే there is one doctor for I think 200 or 300. I saw some census like few years back. So enough doctors are there. అందరూ రూరల్స్కి అర్బన్స్కి వెళ్ళట్లేదు కదా, అందుకే జాబ్స్ కూడా లేవు చాలామంది డాక్టర్స్కి రైట్ నౌ. దట్ ఈస్ ద సిచ్యువేషన్. సప్లై లేకపోవడం అనేది మెయిన్ రీజన్ కాదు. డాక్టర్స్ని ఒక హ్యూమన్ బీయింగ్లో ట్రీట్ చేయడం మానేశారు జనాలు. ఫస్ట్ ద సిస్టమ్ అండ్ ద జనరల్ పబ్లిక్ అండ్ డాక్టర్స్ దెమ్సెల్వ్స్. సో వీ ట్రీట్ అవర్ సెల్వ్స్ లైక్ సూపర్ హీరోస్, బట్ వీఆర్ నాట్ సూపర్. మాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, మాకు హెల్త్ అవసరం, మాకు షుగర్ బీపీలు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు డాక్టర్స్ ఎలా అయిపోయారంటే MBBS, MS, MCH, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాగ ఉంది. మా డిగ్రీస్ అవి. సో ఇండివిజువల్గా ఫస్ట్ అవేర్నెస్ రావాలి, అది యాక్సెప్టబుల్ అవేర్నెస్ రావాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ క్విట్ యువర్ జాబ్ ఆర్ చాలా నోబెల్ ప్రొఫెషన్ అండి మాకు, కానీ మేము ఫంక్షన్ చేయాలన్నా మాకు రెస్ట్ కావాలి కదా. మన బాడీ డిజైన్ చేసిందే అందుకు. ప్రతి మనిషిలో 2 systems ఉంటాయి, సింపాథటిక్ సిస్టమ్ ఉంటుంది, పారాసింపాథటిక్ సిస్టమ్ అని ఉంటుంది. సింపాథటిక్ సిస్టమ్ అంటే ఏదన్నా స్ట్రెస్ని ఎదుర్కోవడానికి కావాల్సిన హార్మోన్స్ అవన్నీ సింపాథటిక్ సిస్టంలో పనిచేస్తాయి. పారాసింపాథటిక్ అంటే మన ఇంటికి వెళ్ళాక మన బోన్ చేసి మన ఫ్యామిలీతో గడిపే జోన్ని పారాసింపాథటిక్లో మారాలి మనం. దాన్ని రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ అంటాం, దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటాం. వినే ఉంటుంది, ఇది బేసిక్ సైన్స్ ఇది. కానీ డాక్టర్స్ ఈజ్ 24/7 ఇన్ సింపాథటిక్ మోడ్. ఇంటికి వెళ్ళినా పేషెంట్ గురించి, ఇంటికి వెళ్ళినా ICU కాల్స్. దీనివల్ల ఏంటంటే వీఆర్ 24/7 ఆన్ టోస్. అంటే మా ఫ్యూయల్ కంటిన్యూస్గా కన్జంప్షన్ అయిపోతానే ఉంది, దానికి రీఛార్జ్ లేదు. రీఛార్జ్ అయ్యేది ఫ్యామిలీ దగ్గర, రీఛార్జ్ అయ్యేది మన ఫ్రెండ్స్ దగ్గర, మన పర్సనల్ స్పేస్ దగ్గర. రీఛార్జ్ టైం లేదు కదా. అండ్ వీఆర్ బౌండ్ టు వర్క్. ఎప్పుడైతే మనకి ఫ్యూయల్ లేదో, బుర్ర పని చేయదు, డయాగ్నోసిస్ సరిగ్గా చేయలేం, పేషెంట్ మీద చిరాకు చూపిస్తాం, ఆబ్వియస్లీ ఇవన్నీ మా ప్రాక్టీస్ మీద దెబ్బతీస్తాయి. ఇదే జరిగింది చాలామంది డాక్టర్స్లో, ఇదే జరుగుతుంది. ఓకే, సో వీఆర్ ఫస్ట్, ఐఎమ్ సారీ టు సే దిస్, సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అనేది ఫస్ట్ డాక్టర్స్ మర్చిపోవాలి. I'm sure many will put comments on this because మాకు ఇంజెక్ట్ చేయబడింది ఇది, సర్వీస్ అబౌవ్ సెల్ఫ్, డెడికేట్ యువర్ లైఫ్. But it reached a point where we are completely sacrificing our wellness, our well-being, our family, now doing no good to the society. పోనీ దానివల్ల ఉపయోగపడుతుంది నిజంగా అంటే ఓకే, అల్టిమేట్గా జరగట్లేదు అది. దానివల్లే కదా పేషెంట్లు ఇబ్బంది అవుతుంది, పేషెంట్లు చనిపోతున్నారు రాంగ్ డయాగ్నోసిస్ వల్ల. సో సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అన్నదానికంటే ఐ థింక్ ఫస్ట్ హీల్ థై సెల్ఫ్ బిఫోర్ యూ హీల్ దెమ్. వీ నీడ్ టు హీల్ అవర్ సెల్ఫ్. We need to take care of ourselves so that we can be a better doctor. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో వీఆర్ ఫోకసింగ్ ఫస్ట్ ఆన్ ద ఫిజిషియన్ వెల్-బీయింగ్. పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ నుంచి ఐ థింక్ డాక్టర్ సెంట్రిక్ అప్రోచ్గా మారాలి. బికాస్ ఆఫ్ దట్ వీ కెన్ రీచ్ మోర్ పేషెంట్స్, వీ కెన్ డూ మోర్ జస్టిస్ టు పేషెంట్స్. yes true. దిస్ ఈజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. అన్ఫార్చునేట్లీ ఫిజిషియన్ వెల్బీయింగ్ అన్న దాని మీద అబ్రాడ్లో చాలామంది కోచెస్, మెంటర్స్ చాలామంది ఉన్నారు. 2.5 times ఎక్కువ సూసైడ్స్ డాక్టర్స్ కమ్యూనిటీలో జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి. ఇట్ ఈస్ ద ప్రొఫెషన్ విత్ హైయెస్ట్ సూసైడల్ రిస్క్. బిజినెస్ ప్రాబ్లం అవ్వచ్చు, హెల్త్ కేర్ బిజినెస్ ప్రాబ్లం అవ్వచ్చు, పర్సనల్ రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతున్నాయి, హైయెస్ట్ డివోర్స్ రేట్స్, వర్స్ట్ హెల్త్, 10 years ఎర్లీగా చనిపోతున్నారు. ఎయిదర్ దే డై విత్ హార్ట్ అటాక్ ఆర్ ఎయిదర్ దే డైయింగ్ ఆఫ్ సూసైడ్స్. యాక్చువల్లీ చాలా పెయిన్ఫుల్. వాట్ గుడ్ ఈస్ దిస్ టు ద సొసైటీ అండి? ట్రూ. తిండి పెట్టేవాడు ఏడుపు, వైద్యం చేసేవాడు ఏడుపు అసలు దేశానికి మంచిది కాదు. ఫార్మర్స్ గురించి మనం తెలుసు, కానీ డాక్టర్స్ గురించి ఎవరికి తెలియదు. చాలా పెయిన్ఫుల్ థింగ్ ఇది.
ఆడ బాధ నేను అనుభవించాను, అందుకే నేను చెప్పగలుగుతున్నా. ఐ నో ఇట్. లైక్ ఈ రోజున మీరు హాస్పిటల్ పెట్టారు, మంచి కోట్లు పెట్టారు, చాలా ఉద్దేశంతో పెట్టారు, మంచిదే. కానీ మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది, దానివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. మీరు ఎంతసేపు హాస్పిటల్ గురించి ఆలోచించాలి, బట్ డబ్బులు పెట్టారు కదా. మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేనప్పుడు ఆబ్వియస్లీ గొడవలు జరుగుతాయి, లాట్స్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్, స్ట్రగుల్స్, పర్సనల్ లైఫ్, దే విల్ గెట్ ఇంటు డివోర్సెస్ ఆర్ అన్హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అది పెద్ద స్ట్రెస్సా? పిల్లల్ని పట్టించుకునే టైం ఉంటుందా డాక్టర్స్కి? అసలు ఎంత గ్యాప్ వచ్చేస్తుంది. ఎస్పెషలీ మీరు డాక్టర్స్ పిల్లల్ని అడగమని, దే విల్ టెల్ యూ హౌ హ్యాపీ ఆర్ దే. నో టైం. యువర్ హెల్త్ ఈజ్ అవర్ వెల్త్ అన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది యువర్ వెల్ బీయింగ్ ఈజ్ అవర్ వెల్ బీయింగ్. అంతే. హ్యాపీ డాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ పేషెంట్స్. ఎస్. పేషెంట్ సాటిస్ఫాక్షన్ కరెక్ట్ చేయాలంటే వెళ్ళి అడుగు, మీ హాస్పిటల్లో డాక్టర్స్ హ్యాపీగా ఉన్నారా ఫస్ట్ అని. ట్రూ. ఐఎమ్ టాకింగ్ టు ద CEOs ఆఫ్ ద హాస్పిటల్స్. ఎస్. And it is happening. Outside the country it is happening. Unfortunately, we need to bring that to India. That is what we are working through Mission Happy Doctor. Individual based, organizational based and systematic based approaches to well-being of the physicians ni manam prime focus kanda pettukunte all will fall in place. Like I'm not talking about wellness alone. Mission Happy Doctor dwara take care of your health anadu okate kaadu. You should take care of your personality and personal growth and well-being. Both are important. Like whatever skills we discussed, medical colleges lo evariki nerpincharu. Where in our mentorship we empower doctors with those life skills. We teach them about financial literacy, basic personal financial management gurinchi, how to have proper emotional intelligence, how should they communicate with their patients. They have a communication mastery module. We teach about how they should adapt to the technology, use artificial intelligence to make life easy. You can't rely completely on people kada. Human race మీద ఒక్కటే rely అవ్వలేం ప్రతిసారి. You need to build up systems and processes. So overall, growth and well-being should go hand in hand for a doctor. Yes. Out of the medicine syllabus తెలిసి ఉండాలి, out of the skills తెలిసి ఉండాలి, so that ఆ skillsని ఉపయోగించి they can better manage stress. Yes. They can reduce stress. We cannot see, నేను చాలా మంది అంటారు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ జీవించడం ఇంపాసిబుల్. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఒక అపోహ. ఇన్ఫాక్ట్ స్ట్రెస్లో అయిపోతే మనిషి చచ్చిపోతాడు. అసలు స్ట్రెస్ అనేది సర్వైవల్ మెకానిజం. లైక్ అదే ఎలా స్టార్ట్ అయిందంటే, సపోజ్ మన కేవ్ మ్యాన్ డేస్ గురించి మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో ఒక లయన్ కానీ ఒక ప్రిడేటర్ కానీ మనిషి వైపు వస్తున్నప్పుడు మన రాతికాలం నాటి మనిషి ఇమ్మీడియట్లీ తన బాడీ అలర్ట్ అయిపోయి అమిగ్డెలా అనే చిన్న మెదడులో పార్ట్ ఉంటుంది, లింబిక్ బ్రెయిన్ అంటాం, అమిగ్డెలా. అది అలారం లాగా, అలారం మోగి ఫ్లడ్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. కార్టిసోల్ అంటాము, ఎడ్రెనలిన్ అంటాము. ఇవన్నీ అలర్ట్ చేసేసి సడన్గా హార్ట్ రేట్ పెంచుద్ది, బ్రీతింగ్ రేట్ పెంచుతుంది, మన డైజెషన్ని షట్ డౌన్ చేస్తుంది. ఎందుకంటే అది తినే టైం కాదు అది. అండ్ షుగర్ పెరుగుతుంది, మజిల్స్ టైట్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ టైంలో రెండే పనులు చేయాలి. ఏదైనా సింహంతో టైగర్తో నువ్వు పోరాడి నిన్ను కాపాడుకోవాలి, లేదా అక్కడి నుంచి పారిపోయి కాపాడుకోవాలి. ఫైట్ ఆర్ ఫ్లైట్. థర్డ్ థింగ్ ఫ్రీజ్ అని అంటాం, తీసుకుని ఉండాలి. ఇట్ మే నాట్ వర్క్ ఆల్వేస్. కానీ అది థ్రెట్ నుంచి తప్పించుకున్న తర్వాత హిస్ సిస్టమ్ విల్ కమ్ బ్యాక్ టు పారాసింపాథటిక్ మోడ్. నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోవాలి, చిల్, రిలాక్స్, కూల్. నో, జస్ట్ ఇమాజిన్ ఆ స్ట్రెస్ రెస్పాన్స్ మనుషులు లేకపోయి ఉంటే హీ వుడ్ హ్యావ్ బీన్ డైడ్. సో స్ట్రెస్ అనేది మన ఫ్రెండ్, ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. కానీ ఎప్పుడైతే స్ట్రెస్ రెస్పాన్స్లో నుంచి రెస్ట్ రెస్పాన్స్లోకి రావట్లేదో అది ప్రాబ్లం. 24 గంటలు స్ట్రెస్లో ఉండడం ప్రాబ్లం, స్ట్రెస్ ఉండడం ప్రాబ్లం కాదు. స్ట్రెస్ ఉంటేనే కదా మనం పని చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది, అందుకే నేను ఐ హ్యాడ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్, ఐ హ్యాడ్ టు కమ్ మేక్ ఎన్ ఎఫర్ట్. అది లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది. సో చాలామంది అపోహ ఏంటంటే దే వాంట్ అవాయిడ్ స్ట్రెస్. ఐ వుడ్ సే డోంట్ అవాయిడ్ స్ట్రెస్, లెర్న్ టు సర్ఫ్ ఓవర్ స్ట్రెస్, లెర్న్ టు రైడ్ ద స్ట్రెస్, లెర్న్ టు కన్వర్ట్ స్ట్రెస్ ఇన్ టు సక్సెస్. దానికి స్కిల్స్ కావాలి, అవగాహన కావాలి, రైట్ గైడెన్స్ కావాలి. సో ఐ వుడ్ సే డాక్టర్ షుడ్ బికమ్ స్ట్రెస్ ప్రూఫ్, స్ట్రెస్ రెసిస్టెంట్. డోంట్ ట్రై టు బికమ్ స్ట్రెస్ ఫ్రీ. యా, ఇఫ్ దట్ ఈస్ దేర్, ఐ థింక్ ఒకటి వీ విల్ హ్యావ్ ద కెపాసిటీ టు మేనేజ్ ఈ ఫైనాన్సెస్. కానీ హాస్పిటల్ పెట్టాలన్నా, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ బుర్ర ప్రశాంతంగా ఆలోచించగలగాలి. ఎస్. అండ్ అల్టిమేట్లీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనం హ్యాపీగా ఉండడానికి.
మంచి సేవ అందించి సస్టైనబుల్ సర్వీస్ అందించి పేషెంట్స్ని హ్యాపీ చేయడం. దట్ ఈస్ అల్టిమేట్ గోల్. ఐ థింక్ మనం ఎన్ని మాట్లాడుకున్నాం అండ్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనిపిస్తుంది నాకు. ఇది మీరు ఇన్ని చెప్పారు. ఒక కొత్త పర్సన్కి డాక్టర్ అవుతానని మీ దగ్గరకు వస్తే మీరు ఏమి అడ్వైస్ చేస్తారు వాళ్ళకి? ఇది చెప్పే ముందు ఒక కామెడీ థింగ్ చెప్తా. అంటే దిస్ కామెడీ అయింది అది. నేను లాస్ట్ టైం వన్ ఆఫ్ ది కాన్ఫరెన్సెస్లో వెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిజిషియన్ వెల్బీయింగ్, ఐ ఆస్క్డ్ ఎంతమంది డాక్టర్స్ హ్యాపీగా ఉన్నారని. ఎంతమంది చేతులు లేపారు. సో లేపిన వాళ్ళని గుర్తుపెట్టుకున్నాను నేను. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏమడిగాను తెలుసా? మీ పిల్లలు మీరు డాక్టర్ చేస్తారని చేతులు దింపేశారు. అంటే ఏంటి? ఏదో మీరు చెప్పింది అబద్ధం, లేదా మీరు పిల్లలు హ్యాపీగా ఉండకూడదు అనుకుంటున్నారు మీలాగా. ఏదో కరెక్ట్ అవ్వాలి కదా. సో దే ఆర్ నాట్. సో కొత్తగా డాక్టర్కి రావాలనుకుంటే మాత్రం నిజంగానే నీకుందా నాన్న డాక్టర్ అవ్వాలని మీ పేరెంట్స్ని అడిగారా అన్నట్టు నువ్వు అవుతున్నావు అని అడుగుతా. లేదు నిజంగా నాకుందంటే మాత్రం లెర్న్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఫస్ట్. ఓకే. సో నేను డిస్కరేజ్ చేయను, బట్ ఐ విల్ గివ్ దెమ్ అన్ ఆప్షన్. ఐ విల్ టెల్ ఈ ప్రొఫెషన్ వాట్ దిస్ ప్రొఫెషన్ విల్ డిమాండ్ యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ తెలియజేయడానికి ట్రై చేస్తాం. దెన్ ఇట్ ఈస్ దేర్ చాయిస్. బట్ ఎవరికైతే ఆ ప్యాషన్ ఉంటుందో, ప్యాషన్తో పాటు దే నీడ్ టు హ్యావ్ కంపాషన్ ఆల్సో. మన మీద, మనకి, పేషెంట్ల మీద. మూడోది కూడా ఉండాలి, డిస్పాషన్. అంటే ఇంటికి వచ్చాక యువర్ నో మోర్ డాక్టర్, వదిలేయి. ఓకే. మరి ఎమర్జెన్సీ కాల్స్ వస్తే ఎలా అంటే వస్తే తీసుకో, లేకపోతే మర్చిపోవాలి. అట్లీస్ట్ ఆ బ్యాలెన్స్ లైఫ్ అనేది మైండ్లో ఉండాలి డాక్టర్స్కి. సో వీ నీడ్ టు లీవ్ సమ్ రూమ్. నౌ సపోజ్ నా పేషెంట్స్ ఆఫ్టర్ మై వర్కింగ్ అవర్స్ దే కాల్. మ్యాక్సిమం 4 o'clock తర్వాత నేను ఫోన్స్ ఎత్తాను. అది నేను నాకు పెట్టుకున్న రూల్. ఐ మైట్ సౌండ్ రూడ్, ఐ మైట్ సౌండ్ యారగెంట్ టు మై పేషెంట్స్. ఏంటండి డాక్టర్స్ నాకు తెలిసిన వేరే డాక్టర్స్ అయితే అసలు అర్ధరాత్రి ఫోన్ చేసి ఎత్తేస్తారు, మీరు ఎత్తట్లేదంటే, అమ్మ ఐఎమ్ సారీ అమ్మ, ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ టైం, ప్రైవేట్ టైం, ప్లీజ్ మెసేజ్ ఇన్ ద మార్నింగ్ అంటాను నేను. ఓకే. ఆ బౌండరీ నేను పెట్టుకోవాలి. సో ఐ థింక్ దోస్ 3 ఆర్ ఇంపార్టెంట్. ప్యాషన్ ఉండాలి, కంపాషన్ ఉండాలి, డిస్పాషన్ కూడా ఉండాలి. ఓకే. ఓకే. ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకుంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా డాక్టర్ అయిన వాళ్ళు, లేదా డాక్టర్ అవ్వాలి అనుకున్న ఒక కోరిక పెట్టుకున్నప్పుడు, నేను మోస్ట్ కామన్ మా ఇంట్లో అందరూ డాక్టర్లు, మా చెల్లి బావ, అందరూ రేడియాలజిస్టులు, అందరూ డాక్టర్సే. ఓకే. ఎందుకు సహజంగా సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ నుంచి మెకానికల్ లైఫ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏది కారణమవుతుంది? వాళ్ళ నిజంగా సర్వీస్ మోటోని ఎలా మెయింటైన్ చేయాలి? మీరు చెప్పిందే నేను ఇందాక అన్నది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ బర్న్ అవుట్. ఓకే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ బర్న్ అవుట్. 19 ఏళ్ళు 20 ఏళ్ళప్పుడు ఉన్న ప్యాషన్, కోరిక, ఈ సేవా దృక్పథం, ఆల్ దీస్ థింగ్స్